పొందలేని స్థితిలో ఉన్న నీకు దేవుడు సహాయం చేస్తారు. సహాయం పొందలేని స్థితిలో ఉన్న నీకు దేవుడు సహాయం చేస్తారు. ఈ స్థితిని ఏ స్థితి గుండా నువ్వు వెళ్తున్నావో, ఇంకా నీ స్థితి మారాలి అంటే ఈ ప్రపంచంలో ఎవరు సహాయం చేసినా నీ స్థితి మారదు. కానీ అటువంటి స్థితిలో ఉన్న నీకు కూడా దేవుడు అద్భుతాన్ని చేస్తానంటున్నారు. అబ్రహాముకు దేవుడు ఇస్సాకును అనుగ్రహించిన తర్వాత ఒక గొప్ప విందు చేస్తాడు అబ్రహాం. ఆ విందు చేస్తున్నప్పుడు ఇష్మాయేలు అబ్రహాంను పరిహాసం చేయడం శారా చూసి, ఆ యొక్క కుమారుడు, ఆ యొక్క దాసి యొక్క కుమారుడు నా యొక్క కుమారుడితో ఉండకూడదు, నీవు వెంటనే ఆ దాసిని తన కుమారుని పంపించేయి అని అబ్రహాము చెప్పినప్పుడు అబ్రహాము ఆ మాట వినగానే చాలా దుఃఖపడిపోతాడు. కానీ దేవుడు చెప్తాడు, అవును, నువ్వు శారా మాట విను, వెంటనే వారిని పంపించేయి, ఇస్సాకు మాత్రమే నీ కుమారుడు, అతడు కూడా